ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు మోడీ గారు, ముగ్గురు ఫోటోలు, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే TV5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి అయినా చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది. ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000. కనీసం ఒక్కరికైనా వచ్చిందా? 1,20,000 రూపాయలు అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం, ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఇందులో రాశాడు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. నిన్న మీరు చూశారు, ఫస్ట్ నుంచి
అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తా ఉంటారు. వాళ్ళని మైపరిచే విధంగా వాడెవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2019 మార్చి 15వ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేసారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? గుండెపోటు. జ్ఞాపకం ఉందా ఇది? తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు. ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య. అదవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు. ఇప్పుడు కొత్త డ్రామాకి శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటి విచారణ మేం చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆయన కూతురు అడిగింది, జగనన్న నిన్ను నమ్మి మోసపోయా, మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధ్యత, నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు, ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, ఆ కూతురు కూడా ఇక్కడ లేదు, హైదరాబాద్ లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి మీరేమన్నా చంపారా? సింగనమల్లో ఎవరన్నా పోయి చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట.